హలో గైస్, మీరు వెయిట్ లాస్ ఆర్ ఫ్యాట్ లాస్ అవ్వాలనుకుంటున్నారా? సో నేనైతే ఒక 5 మెంబర్స్కి ఫ్రీగా ఆన్లైన్లో ట్రైనింగ్ ఇద్దాం అనుకుంటున్నాను. సో మీరు ఓకే అనుకుంటే నాకు మెసేజ్ చేయండి లేదా కామెంట్ చేయండి. ఏం లేదు, ఫ్యాట్ లాస్ ఆర్ వెయిట్ లాస్ లేదా మజిల్ గెయిన్ అవుదాం అనుకున్నా నాకు మెసేజ్ పెట్టండి, పర్లేదు. బల్క్ అవుదాం అనుకున్నా, మజిల్ గెయిన్ అవుదాం అనుకున్నా. సో మీరు ఫాలో అవ్వాల్సిన స్టెప్స్ ఏంటంటే, డైట్ మీరు ఫాలో అవుతాను, వర్కౌట్ చేస్తాను అనేవాళ్ళు నాకు మెసేజ్ చేయండి. సో డైట్ ఎలా ఉంటుంది అంటే, మనం తినే బ్రేక్ఫాస్ట్ నుంచి నైట్ తినే డిన్నర్ వరకు ప్రతి దాంట్లోని నేను చెప్పే ఐటమ్స్ కొన్ని యాడ్ చేసుకోండి. మీరు తినేవి ఉంటాయి మ్యాక్సిమం, సో కొన్ని కట్ చేస్తాం, కొన్ని యాడ్ చేస్తాం. ఏం లేదు, యాడ్ చేసేవి ఏమంటే ప్రతి మీల్లోని కొంచెం ప్రోటీన్ సోర్స్ ఎక్కువ ఉండేలా, అలానే హెల్తీ ఫ్యాట్స్ ఉండేలా, కార్బోహైడ్రేట్స్ అనేవి కొంచెం తక్కువ ఉండేలా చూసుకుంటే సరిపోతుంది. అంతేకాకుండా వాటికి కొంచెం ఫైబర్, వెజిటబుల్స్ ఏమైనా యాడ్ చేసుకుంటే సరిపోతుంది. సో మీరు ఎన్ని క్యాలరీస్ తినాలి అండ్ మీరు ఎన్ని మీల్స్ తినాలి అనేది నేను మీకు పర్సనల్గా మెసేజ్ చేస్తాను. సో మీరు క్యాలరీస్ ఎలా ట్రాక్ చేసుకోవాలి అనే దానికి నేను ఒక అప్లికేషన్ చెప్తాను. ఫిట్టర్ లేదా మై ఫిట్నెస్ పాల్ అనేసి యాప్స్ ఉంటాయి. సో దాంట్లో ట్రాక్ చేసుకోవచ్చు. సో ఫుడ్ అనేది ఎలా ట్రాక్ చేసుకోవాలి, నేను ఎన్ని క్యాలరీస్ మెయింటైన్ చేయాలి అనేది ఏంటంటే, మీరు స్టార్టింగ్ హ్యారిస్ బెండిక్ క్యాలిక్యులేటర్ అనేసి ఒక అప్లికేషన్ ఉంటుంది. దాంట్లో మీరు ఏజ్, హైటు, నెక్స్ట్ వెయిట్, జెండర్ అన్నీ ఫిల్ చేసుకొని మీరు ఒకసారి క్యాలిక్యులేట్ చేస్తే మీకు ఒక మెయింటెనెన్స్ క్యాలరీస్ అనేది వస్తుంది. సో ఆ క్యాలరీస్ మీరు 200 to 300 క్యాలరీస్ డెఫిసిట్ చేసుకుంటే సరిపోతుంది. సో మనం తినే ప్రతి ఫుడ్ ఎన్నో కానీ క్యాలరీస్ ఉంటుంది. సో మనం బయట ఫుడ్స్ తిన్నా దాని మీద కూడా న్యూట్రిషన్ ఇన్ఫర్మేషన్ అనేది ఉంటుంది. సో మనం ఎన్ని క్యాలరీస్ మెయింటైన్ చేస్తున్నాం, ఎన్ని క్యాలరీస్ తింటున్నాం, సో మనం బాడీకి ఎంత ప్రోటీన్ ఇస్తున్నాం, ఎంత ఫ్యాట్స్ ఇస్తున్నాము, కార్బోహైడ్రేట్స్ ఎంత ఇస్తున్నాము, సో అలా మెయింటైన్ ప్రతిదీ చెక్ చేసుకుంటే మీరు వెయిట్ లాస్ అనేది ఖచ్చితంగా అవుతారు. అలానే బల్క్ అవుదాం అనుకునే వాళ్ళు సేమ్ అదే క్యాలరీస్కి మీరు 300 to 400 క్యాలరీస్ సర్ప్లస్ ఎక్కువ పెట్టుకుంటారు. మీ వచ్చిన మెయింటెనెన్స్ క్యాలరీస్కి ఒక 400 క్యాలరీస్ డైలీ రెగ్యులర్గా తినడం వల్ల ఖచ్చితంగా వెయిట్ అనేది మీరు గెయిన్ అవుతారు. సేమ్ అలానే డెఫిసిట్లో ఉన్న వాళ్ళు ఖచ్చితంగా వెయిట్ అనేది లాస్ అవుతారు. సో వెయిట్ లాసా లేదా ఫ్యాట్ లాసా లేదా వెయిట్ గెయినా లేదా లీన్ మజిల్స్ గెయిన్ అవుతున్నారా అనేది ఎలా అంటే, మీరు స్టార్టింగ్ ప్రోటీను ఖచ్చితంగా బాడీ వెయిట్ ఇంటూ 1.2 స్టార్టింగ్ బేసిక్ వాళ్ళకి. ఆల్రెడీ నేను ప్రోటీన్ ఇంటేక్ ఎక్కువే తీసుకుంటాను, నాకు అలవాటు అనుకునే వాళ్ళు బాడీ వెయిట్ ఇంటూ 1.5 తీసుకుంటే బెటర్. సో ఫ్యాట్స్ అనేది కొంచెం హెల్తీ ఫ్యాట్స్ తీసుకుంటాం, ప్రతి మీల్కి హెల్తీ ఫ్యాట్సే తీసుకుంటాం. అలానే కార్బోహైడ్రేట్స్ అనే ఐటమ్స్ని కొంచెం తగ్గిస్తాం. అది రైస్ అయినా అవ్వచ్చు, లేదా వీట్ ఫ్లోర్ అయినా అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. సో కార్బోహైడ్రేట్స్ తగ్గిస్తాం. సో ఇలా మనం మెయింటైన్ చేస్తే ఖచ్చితంగా మీకు రిజల్ట్స్ ఉంటుంది. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు మెసేజ్ చేయండి. నేను ఒక 5 మెంబర్స్కి అయితే ఫ్రీగా ట్రైన్ చేద్దాం అనుకుంటున్నాను. మీకు ఓకే అనుకుంటే నాకు మెసేజ్ చేయండి. థ్యాంక్ యూ.